ఆధునిక భారతావనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పునాదులు వేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ గట్టి పునాదులు వేశారని గుర్తు చేశారు. దేశంలో అందరూ బాగుండాలి అన్నదే అంబేద్కర్ ఆలోచన. ప్రభుత్వాల అమలుతోనే నిజమైన నివాళి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో అత్యంత ఎత్తైనటువంటి 125 అడుగుల ఎత్తైనటువంటి బాబాసాహెబ్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా కనీసం ఒక దీపం వెలిగించకుండా, ఒక పూలమాల వేయకుండా రాజ్యాంగ నిర్మాతను అవమానపరుస్తుంటే 2 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యవాదులందరం కూడా మరి కోరుతా ఉన్నాం. ఆ డిమాండ్కు తల ఒగ్గి ఇవాళ ప్రభుత్వం దిగి వచ్చి మరి ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్లోని అనేక మంది సభ్యులు ఇక్కడ వచ్చి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా నివాళులు అర్పించడానికి ఇక్కడికి రాకపోవడం నిజంగా కూడా శోచనీయం. ఇది కేవలం కేసీఆర్ గారి మీద కోపంతోని, కేసీఆర్ గారి మీద మరి అక్కసుతోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విస్మరించడం అన్నది రాజ్యాంగాన్ని అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, ప్రజాస్వామ్య హక్కుల్ని విలువల్ని అవమానపరచడం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు భేషజాలు మానాలి. వైషమ్యాలు వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ మహనీయుల విషయం వచ్చేసరికి ఎటువంటి వైషమ్యాలు మనసులో ఉంచుకోకుండా ఎప్పుడైనా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోని సాధ్యమైందో అందుకు కూడా మరి ఉద్యమం చేసినటువంటి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా కూడా పాపులేషన్ పెరుగుతుంది, సెన్సెస్ పెరుగుతుంది, ఆ తర్వాత ఇంకా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు కూడా వర్గీకరణ జరిగినటువంటి విషయంలో కొన్ని వర్గాల వారికి అసంతృప్తిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అవన్నీ కూడా తప్పకుండా సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సమయానుకూలంగా సెన్సెస్ పెరిగిన తర్వాత సరిచేయడానికి మీ తరఫున మేమందరం కూడా మీకు నిలబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమం బాబాసాహెబ్ స్ఫూర్తిని నిలబెట్టింది ఈ విగ్రహం, దానికి ఆకాశమెత్తు ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్తామని సవినయంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో.